అందరికీ నమస్కారం అండి. నా పేరు నిహారిక. నేను ఈరోజు ప్రదీప్ గారితో పాటు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టబోతున్నాను. అయితే ఈ అద్భుతమైన కార్యక్రమం 100 ఏళ్ల పండగ, 100 ఏళ్ల ఘన చరిత్ర, అందులో మీరు కూడా భాగస్వాములే కాబట్టి మంచిగా ఈ కార్యక్రమాన్ని మన ఇన్ హౌస్ టాలెంట్ స్వర సంస్కృతి అండ్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కల్చరల్ గ్రూప్ ఈ వీరి సింగర్స్ తోటి మనం మొదలు పెట్టుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మన టాలెంట్ కోసం, ఇన్ హౌస్ టాలెంట్ కోసం. ఐ రిక్వెస్ట్ సంపత్ గారు టు టేక్ ఓవర్. సార్, సింగర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి, మీ పాటలను ఇంట్రడ్యూస్ చేయండి. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నిహారిక గారు. అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఆంధ్ర బ్యాంక్ తరఫున, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అందరికీ సాదర స్వాగత కుసుమాంజలులు. చక్కటి కొన్ని పాటలు వినిపించడానికి మన ఆంధ్ర బ్యాంక్ వాళ్ళే ఫామ్ చేసినటువంటి ఒక టీం స్వర సంస్కృతి అని ఒకటి జగన్నాథ్ గారు ఫామ్ చేశారు. ప్రతి నెల మేము కార్యక్రమాలు ఇస్తూ ఉంటాం, అలాగే ఆన్లైన్ కార్యక్రమాలు ఇస్తూ ఉంటాం. ఈరోజు ఈ సువర్ణ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి, వారణాసి కృష్ణమూర్తి గారికి, తదితరులందరికీ, ప్రదీప్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక వినాయకుడి గీతంతో కార్యక్రమం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఇప్పుడు మనం తర్వాతి ఘట్టానికి వెళ్లే ముందర అసలు ఈ సంస్థ గొప్పతనం ఏంటి, ఈ 100 ఏళ్ళు ఎందుకు మనకింత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి అనేది శ్రీ ప్రదీప్ గారు చెప్తారు. అయితే రవీంద్ర భారతి పుట్టి 63 ఏళ్ళు అయితే 57 ఏళ్ల నుంచి ఈయన ఈ స్టేజ్ మీద ఏదో ఒక రూపంలో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. యాంకర్గా, ట్రైనర్గా, నటుడిగా. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్ నిహారిక. ఫైన్. అందరికీ శుభోదయం. 100 ఏళ్ల పండగ ఎందుకు జరుపుకోవాలి అంటే, ఒక చిన్న విత్తనం అంటే భోగరాజు పట్టాభిరామ, సీతా పట్టాభిరామయ్య గారు నాటిన ఒక చిన్న విత్తనం ఇంత పెద్ద వృక్షమై ఇన్ని లక్షల కోట్ల మందికి బెనిఫిట్స్ అవుతారని అనుకోలేదు. ఏంటో ఈ మధ్య 100 ఏళ్ళు అసలు ఎంత బాగా కలిసి వస్తుందంటే, ఎన్టీఆర్ గారు 100 ఏళ్ళు, నాగేశ్వరరావు గారు 100 ఏళ్ళు, ఘంటసాల గారు 100 ఏళ్ళు, ఎస్వి రంగారావు గారు 100 ఏళ్ళు, సూర్యకాంతం గారు 100 ఏళ్ళు, మన ఆంధ్ర బ్యాంక్ 100 ఏళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే తెలుగువారి ప్రతి ఆస్తికి 100 ఏళ్ళు విలువ ఉందన్నమాట. ఆంధ్ర బ్యాంక్ తెలుగువారి ఆస్తి అని నేను అనుకుంటున్నాను. ఆ ప్రైడ్ ఆఫ్ తెలుగుస్. ఎందుకు ఒక సంస్థ ఇంత గొప్పగా ఉంటుందంటే, మీలాంటి వాళ్ళందరూ దాంట్లో ఉండబట్టే. ఆయన నాటిన ఆ విత్తనము సొంత లాభం కొంతమాని పొరుగువాడికి పాటుపడే అన్నట్టు మొత్తం రైతుల కోసం, ఫార్మర్స్ కోసం మొదలుపెట్టిన ఈ బ్యాంకు ఎంత కమర్షియల్ అయినా సోషియో ఎకనామిక్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళిన ఏకైక బ్యాంకు. అన్ని బ్యాంక్స్ జాతీయకరణ జరిగినప్పుడు 1969 నుంచి 80 దాకా ప్రైవేట్ రంగంలో అగ్రగామి బ్యాంక్గా ఉన్న ఏకైక బ్యాంకు ఇండియా మొత్తం మీద ఆంధ్ర బ్యాంకు. ఎంతమందికి ఉపాధినిచ్చింది, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చింది, ఎంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక ఓదార్పునిచ్చింది, ఎంతమంది సుఖాల్లో ఉన్న వాళ్ళకి ఒక అండగా నిలిచి వాళ్ళ శుభకార్యాలకి తోడ్పడింది. అటువంటి ఆంధ్ర బ్యాంకు అమ్మలాంటిది. మీకే కాదు, తెలుగువారి అందరికీ తల్లి లాంటిది ఆంధ్ర బ్యాంకు. ప్రతి తెలుగువాడు గుండె ఉప్పొంగిపోయే తరుణం ఇది ఈ రోజున. సో ఈ ఆంధ్ర బ్యాంకు విలీనమైన కాలక్రమేణా వేరే పేరుతో మారిపోయినా నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టు ఆ నీటి స్వభావం మారకుండా అలాగే ఉంది. 10 మందికి మేలు చేస్తూనే ఉంది. ఈ ఆంధ్ర బ్యాంక్ ఈ 100 ఏళ్ల చరిత్రలో కనీసం కొన్ని లక్షల కోట్ల మైలురాయిలు ఉన్నాయి. కొన్ని మైల్ స్టోన్స్ తీసుకుంటే, భానుచందర్ రెడ్డియా 100 మైల్, కొన్ని మైల్ స్టోన్స్ తీసుకుంటే ఆ మైల్ స్టోన్స్ని ఇంత క్విక్గా చెప్పినా ఒక 3 నిమిషాల్లో పెట్టాలనుకుంటే మన ఆంధ్ర బ్యాంక్ గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. లైట్స్ అన్ని కొంచెం ఆఫ్ చేసి యువర్ అటెన్షన్ టు ఎవ్రీబడీ టు బీ సీటెడ్ ప్లీజ్. ఒక్కసారి అందరూ కూర్చోరా ప్లీజ్. రిక్వెస్ట్, సైలెంట్గా అయిపోదాం.
ఒక 5 నిమిషాలు మనం ఈ ఫిలిం చూసి మళ్ళీ సోషలైజ్ అవ్వచ్చు. మేము అర్థం చేసుకుంటాం. మీరందరూ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు వాళ్ళు కాదు, కొంతమంది యువకులు ముందు తరం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు. మీరు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు, ఫెలోషిప్ చేసుకుంటున్నారు, ఆలింగనాలు చేసుకుంటున్నారు, కరచలనాలు చేసుకుంటున్నారు. సూపర్. కానీ కార్యక్రమం ముందుకెళ్ళకపోతే 1 గంటకు భోజనాలు జరగవు. కాబట్టి కార్యక్రమం ముందుకెళ్లాల్సిందే, ఎజెండా ముందుకెళ్లాల్సిందే. మే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కైండ్లీ సెటిల్ డౌన్. I request all the people who are standing, please settle down. We understand the chief guest coming, we understand the top leaders of us, colleagues of us coming. But may I request pin drop silence here? Are you all with us? Are you all with us? గట్టిగా చప్పలు కొట్టండి ఒక్కసారి. సూపర్. నో అన్న వాళ్ళని కూడా ఎస్ చేసుకుంటాం మేము, టెన్షన్ ఏం లేదు. Now we are going to see 100 ఏళ్ల చరిత్రలో వేల మైల్ స్టోన్స్, అవి కాకుండా ఎన్నో కోట్ల మందికి ఆసరా. అదే మన ఆంధ్ర బ్యాంక్. ఏవి ప్లీజ్ లైట్స్ ఆఫ్ చేయండి, ఆడిటోరియం లైట్స్. Ladies and gentlemen, put your hands together and appreciate our own self. నిజానికి నేను ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చెప్తా, మీరు అందరు చేయండి. స్ట్రెచ్ యువర్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అప్,
turn back side, slowly get it down, slowly pat on your back. Wonderful work you have done for the band. ఈలలు కూడా వేస్తున్నారంటే ఇది రిటైరీస్ అసోసియేషన్ లాగా లేదు సార్. కుర్రాళ్ళు పాట పాడుకోవాలి అనే టైం వచ్చేసింది. కరెక్టా సార్? ఎస్. సో ఇదే ఉత్సాహంతో, ఇదే ప్రోత్సాహంతో, ఇదే ఎనర్జీతోటి మళ్ళీ మనం వేదికపైకి ఆహ్వానించేద్దాం స్వర సంస్కృతి వారిని మరికొన్ని పాటలు పాడడానికి. ఆ తర్వాత నేను మీ మధ్యలోకి రాబోతున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు ఎగ్జామ్కి చదువుకుని ఉంటారు కదా, క్వశ్చన్లు పెట్టుంటారు కదా టీచర్స్, అలాగా మీ అందరికి ఒక క్విజ్ పెట్టడానికి తర్వాత నేను వస్తున్నాను మీ అందరి మధ్యలోకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా. లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ సంపత్ గారు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు పెద్ద ఇంద్రజాలికులండి. ఈజ్ ఎ బిగ్ మ్యాజిషియన్. అందరినీ ఇలా సమ్మోహనం చేస్తారు. చాలా చక్కగా నడిపిస్తున్నారు కార్యక్రమాన్ని. వాళ్ళ అమ్మాయి కూడా చాలా చక్కగా, నిహారిక కూడా చాలా చక్కగా నడిపిస్తుంది. సో మరో చక్కటి గీతాన్ని వినిపించడానికి వస్తున్నారు స్వర సంస్కృతి వాళ్ళు. నన్ను వదలి నీవు పోలేవులే అంటూ కస్తూరి రమేష్ గారు, నాగమణి గారు గాయనే కాకుండా ప్రఖ్యాత రచయిత, చాలా కవితలు, పుస్తకాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ చేస్తే 6ంటికి ప్రోగ్రామ్ అంటే 7:30కి కూడా 25-30 మంది రాని రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో. 9ంటికి ప్రోగ్రామ్ అంటే 9ంటికి సగం హాల్ నిండి, 10ంటికల్లా మొత్తం నిండి నుండి ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా ఏళ్ల తర్వాత నేను చూస్తుంది. నేను ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాను. దీనికి నేను మా అమ్మాయి ఇందాక అనుకున్నాం, వాట్ ఈజ్ ద రీజన్ అంటే ఆ తరానికి ఉన్న డిసిప్లిన్, ఆ తరానికి ఉన్న కమిట్మెంట్ లెవెల్స్ ఈ తరానికి లేవు అని చెప్పడానికి ఇది ఒక్కటే కారణం. ఆ తరం అనకండి, వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఇక్కడ కిందకు వచ్చేసాను. నువ్వు వచ్చావా? పోనీ మా తరానికి ఉన్న డిసిప్లిన్ మీ తరానికి. నేను కిందకి ఆడియన్స్ లోకి వచ్చేసాను. అందరూ హాయ్, హలో, బాగున్నారా? ఓకే, ఇప్పుడు ఒక చిన్న క్విజ్ ఆడుకుందామా? టెన్షన్గా ఉందా లేదా? ఆన్సర్ చెప్తారా? ఎస్. ఓకే, నేను వెనకాల దాకా వస్తా, అక్కడికి కూడా వస్తా. ఆల్ రైట్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన ఫౌండర్ ఉన్నారా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏ ఊళ్ళో జన్మించారు? అప్పుడు ఫస్ట్ ఇక్కడ సార్ చేయొద్దారా? ఐ సీ ఫస్ట్ సార్ అక్కడ పాస్ చేయండి. శ్రీనివాస్ గారు, కంగ్రాచులేషన్స్ మా తరఫు నుంచి మీకు. ఆన్సర్ చెప్పు అందరికి. ఆన్సర్ ఏంటంటే గుండిగొలను ఏలూరు డిస్ట్రిక్ట్ లో జన్మించారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, మీ దాకా కూడా వస్తా. ఇప్పుడు అటు కూడా చూస్తా, ఈసారి అటు లుక్ వేస్తా. ఆల్ రైట్. సార్ ఏలూరు అని ఇచ్చారు సార్ నాకు. ఓకే, కృష్ణ గివెన్ సార్, మీరు చెప్పారంటే కరెక్ట్ అయ్యి ఉంటుంది. ఆల్ రైట్. నెక్స్ట్, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి బ్యాంక్ స్థాపించే ముందర చదువు అయిపోయాక ఆన్సర్ చెప్తే నేను ప్రైజ్ ఇవ్వను, చెయ్యొద్ది. నేను సెలెక్ట్ చేస్తే ఆన్సర్ చెప్తే అప్పుడే ఇస్తా. చదువు అయిపోయాక చేపట్టిన వృత్తి ఏమిటి? మేడం సార్ నాకు చెప్పద్దు, చెయ్యొచ్చు చెప్తారు. పేపర్ లీక్ అయితే పరిమళ మ్యామ్ కరెక్ట్ గా చెప్పారు. మెడికల్ ప్రాక్టీషనర్, హి వాస్ అ డాక్టర్. ఒకసారి పరిమళ గారికి గట్టిగా చెప్పండి కొట్టండి. మా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మ్యామ్ మీకు. తర్వాత నేను వెనక్కి వస్తున్నాను సార్. ఈ సెగ్మెంట్ మళ్ళీ వస్తా సార్. బోల్డ్ క్వశ్చన్లు ఉన్నాయి నా దగ్గర, మళ్ళీ వస్తా. 100 ఏళ్ళు కదా, అట్లీస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నేమ్ ది ఫస్ట్ financial institution started by Dr. Pattabhi garu. Can anybody answer? First, I see a hand there. Sir, మీరు చేయొచ్చారు కదా, వస్తున్నాను సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్. అన్ఫార్చునేట్లీ నో, నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చాక చెప్తాను. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఐ సీ a raised hand there. సార్ అక్కడ వస్తున్నాను.
సాయి మోహన్ రావు మచిలీపట్నం. వట్లమన్నాడు ల్యాండ్ మార్కెటింగ్ బ్యాంక్, మార్టిగేజ్ బ్యాంక్. కట్ సార్, కట్ మార్కులు కట్. ఒక నిమిషం, ఒక కాదు సార్, చెయ్యటితేనే వస్తాను సార్. లక్ష్మీ విలాస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్. కాదు సార్, నాకు ఇచ్చిందైతే అది కాదు. మచిలీపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. సేమ్ అయితే డబుల్ మార్క్స్ కట్ సార్. కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా చెప్పండి మేడం సార్. మీ పేరెంట్ సార్? ఆదినారాయణరావు గారు కరెక్ట్ గా చెప్పారు. కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్. కంగ్రాచులేషన్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అడిగి నేను మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోతాను. ఎందుకంటే మన అతిథులు, అతిరథ మహారథులు అందరూ విచ్చేశారు కాబట్టి ఈసారి కొంచెం ముందుకు వెళ్ళి అడగనా? అటువైపు వస్తున్నాను. ఇంకా క్వశ్చన్ అడగలేదు సార్. కాదు, ఇక్కడ అందరు కుర్రాళ్ళు ఉన్నారు పాపం. వస్తున్నాను, ఇంకా క్వశ్చన్ అడగలేదు సార్. మీరు విజిలేసారు, నాకు చూసాను. వస్తున్నాను సార్, అంటే వస్తున్నాను. ఒకసారి విజిలేండి. వస్తుంది ఎవరే సార్? అది. అది మజా. ఓకే, నేమ్ ది ఫస్ట్ బ్రాంచ్ దట్ వాస్ ఓపెన్డ్ అవుట్ సైడ్ మచిలీపట్నం. మచిలీపట్నం కాకుండా ఫస్ట్ బ్రాంచ్ ఏంటి సార్? లేచి నిల్చున్నారు కూడా అక్కడ సార్. వస్తున్నారు మీ దగ్గర. ఆయన ఫస్ట్ విజిల్ కొట్టినందుకు ప్రైజ్ ఇస్తాను సార్. తెచ్చిస్తాను. తర్వాత ఇస్తాం, తర్వాత ఇద్దాం. మన గోల్డ్ ప్రైజులు ఉన్నాయి, గోల్డ్ ప్రైజులు ఉన్నాయి. వస్తాను తర్వాత మళ్ళీ. కాకినాడ, యూర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. మీ పేరు? ఏఎస్ఎన్ మూర్తి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి గిఫ్ట్ ఇవ్వండి. నేను మళ్ళీ వస్తాను కిందకి, మళ్ళీ ప్రైజులు తీసుకుని అందరి ముందరికి వస్తాను. ఒక చిన్న రహస్యము, ప్రైజులు వచ్చిన వాళ్ళు నలుగురే, కుళ్ళుతున్న వాళ్ళు 450 మంది ఉన్నారు. కొట్టడానికి ఏమైందండి? చప్పట్లు గట్టి కొట్టడానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంకా ఇంకా గట్టిగా. సూపర్ సూపర్. సో ఇప్పుడు మనం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అమ్మ శత జయంతి ఉత్సవాలు, ఆంధ్ర బ్యాంక్ శత జయంతి ఉత్సవాలు, తెలుగువాడి ఆత్మవిశ్వాస శత జయంతి ఉత్సవాలు, తెలుగువాడి ప్రైడ్కి శత జయంతి ఉత్సవాలు, తెలుగువాడు నాది అనుకున్న ఒక అండకి శత జయంతి ఉత్సవాలు, మన ఆంధ్ర బ్యాంక్ శత జయంతి ఉత్సవాలు. ఎందుకంటే ఎవ్వరు కూడా, నేను ఈ తరంలో నేను పుట్టినప్పటి నుంచి ఇవాటి దాకా ఆంధ్ర బ్యాంక్ అంటే ఒక ఎఫినిటీ ఉంటుంది. మై ఫస్ట్ అకౌంట్ వాజ్ ఓపెన్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ మలక్పేట్ బ్రాంచ్. మై ఫస్ట్ అకౌంట్ అప్పుడు 5 రూపాయలు వేసుకున్నాను. ఇంకా అట్లా ఎఫినిటీ కంటిన్యూ అవుతూనే ఉంది ఆంధ్ర బ్యాంక్ తోటి. నాలాగా కొన్ని కోట్ల మందికి ఎఫినిటీ ఉంటుంది. వాళ్ళు ప్రజెంట్ కస్టమర్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అమ్మ, మా మదర్ పోయి 12 ఇయర్స్ అయింది, కానీ అమ్మ జ్ఞాపకం ప్రతిరోజు ఉంటుంది. అలా ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకులో విలీనమైన ఆంధ్ర బ్యాంక్ జ్ఞాపకం ప్రతి తెలుగు వాళ్ళలోనే ఉంటుంది. ఇది 100% గ్యారెంటీ. అందుకని ఇంత మంచి ఉత్సవాన్ని జరుపుతున్న ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మనందరం అభినందించాలి. ఎందుకంటే అడుగు ముందుకు వేస్తేనే మనం ప్రగతి ముందుకెళ్తుంది కదా. ఒక సూపర్ కొటేషన్ ఉంటుంది కాళోజీ నారాయణరావు గారి నుంచి. నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అని. మన అనుకున్న అసోసియేషన్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అందుకనే వాళ్ళు ఈ పని కాదు. కాకపోతే ఏముంది, ఆంధ్ర బ్యాంక్ ఎక్కడుంది, లేదు కదా అని వదిలేస్తే యూ వుడ్ హావ్ మిస్డ్ దిస్ వండర్ఫుల్ గోల్డ్ అండ్ మొమెంటస్ అకేషన్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సూపర్. లెట్స్ నౌ ఇన్వైట్ అవర్ డిగ్నిటరీస్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, లెట్స్ నౌ look at the corporate film of Andhra Bank, then we will invite the dignitaries. కార్పొరేట్ ఫిలిం ఒక 4 minutes ఫిలిము. మీరు ఆంధ్ర బ్యాంకు ఒక చరిత్ర మనందరికీ తెలుసు, మనమే దాన్ని నిర్మించాం. అయినా సరే మనం వేసిన బొమ్మని మనం చూసుకుంటే ఉండే తృప్తి, మనం చేసిన వర్క్ని మనం చూసుకుంటే వస్తుంది. ఓవర్ టు యూ. లైట్స్ ఆఫ్ ప్లీజ్. ఏవి ఆంధ్ర బ్యాంక్ కార్పొరేట్ ఫిలిం. 1923. It was 1923. It was a time when the whole country was reeling under the relentless freedom struggle at every nook and corner under the focused leadership of Mahatma Gandhi and many other eminent personalities.
Somewhere in Machilipatnam, a small port town in coastal Andhra province and banks of River Krishna and Bay of Bengal, a silent revolution had taken birth simultaneously for a different cause. Dr. Bhogaraju Pattabi Sitaramaya, an ardent freedom fighter, a great intellectual, a multifaceted genius, and true follower of Gandhi, committed himself to the rejuvenation of Indian villages to give a shape to his thoughts. He conceived the idea of establishing a bank to extend credit support to farming and trading communities, including artisans and craftsmen, particularly in rural areas. Thus, a bank called Andhra Bank was born. It came into existence in 1923. The bank expanded its network with opening of Kakinada branch. Hyderabad branch was opened in 1930. The bank celebrated its silver jubilee in 1948 at Masulipattnam. At the time, the bank moved its head office to its own building at Hyderabad from Masulipattnam in 1963. As at the end of 1972, total business of the bank is 100 crores of rupees. In April 1980, the bank was nationalized along with some more banks. Thus, the bank was transformed from a small local bank to leading public sector bank of the country. In 1981, the bank was pioneered in introducing credit cards in the country and brought Visa to India. In 1984, Andhra Bank took over the convenership of State Level Bankers Committee, SLBC. The bank's head office shifted from Koti to Saifabad, Hyderabad in 1995. Since inception, the bank has been using different logos in tune with the ideas of Dr. Pattabi to keep the bank's corporate identity at its best. Introduced ATM card in 2002 and debit card in 2003. Started India International Bank Malaysia, a joint venture with Bank of Baroda and Indian Overseas Bank. The bank opened its representative office in Dubai and New Jersey. The bank has progressed rapidly and spread its wings with pan-India presence. A majority of these branches located in rural and semi-urban areas. One of the major initiatives of the bank in recent times is the launch of Navashakti, a strategic business transformation strategy for the next. The bank is introducing various technology-driven products from time to time and encouraging its customers to use. The bank has bagged 2 prestigious awards from ITRPT. The bank achieved 2 banking awards of IBA. Andhra Bank is proudly associated with Swachh Bharat, Digital India, Mudra, Stand Up India. Today, the bank has 2,910 branches at 44,032 crores of rupees. Andhra Bank observed Vigilance Awareness Week 2017 by conducting extensive programs on integrity pledge to be taken by the people across the country. Andhra Bank launched the unique scheme, Pattabi Sitaramaya Self-Business Group Scheme, which is also popularly known as PSSBG, through the hands of Honorable Chief Minister of Andhra Pradesh, Sri N. Chandrababu Naidu, on 21st of November 2017. The bank is contributing its mite to the cause of society at large under corporate social responsibility. The bank has formed Sankalp, a women's team, and promoting activities under CSR by providing financial and collateral support to the poor and downtrodden old age homes, physically and mentally challenged people, and so on. The bank observed its Founders' Day on 24th November 2017 by unveiling a new portrait of Dr. Bhogaraju Pattabi Sitaramaya and paid rich tributes for the great visionary founder. We thank everyone who contributed to the bank's progress over the years. Today, the merger might have changed the bank's name, but it did not change the purpose with which Andhra Bank was established by its founder, Dr. Bhogaraju Pattabi Sitaramaya. The bank is still progressing under the new name with newfound enthusiasm. Let's place on records the services of Andhra Bank in building a strong India over the last 100 years. Ladies and gentlemen, that's about your bank. Put your hands together and appreciate all those people who have done so much for the benefit of the society through banking. ఈ 100 చరిత్రలో ఎంతోమంది లీడర్సు, ఎంప్లాయీసు బ్యాంక్ని, దేశాన్ని సమృద్ధిపరచడానికి, ఒక సంపదను క్రియేట్ చేయడానికి కష్టపడ్డారు.
మనమంతా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఈ సెలబ్రేషన్స్లో మనందరం పాలు పంచుకుంటున్నాం. కానీ గతంలో పనిచేసిన వాళ్ళు, పనిచేస్తూ పోయిన వాళ్ళు, ఈరోజు జ్ఞాపకంలా మిగిలిపోయిన వాళ్ళందరి కోసం మనందరం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. మై రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యు టు రేస్ ఫర్ సైలెన్స్ ఫర్ ఎ మినిట్ ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ హు హావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద మైట్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. లెట్స్ ఆల్ రేస్ ఫర్ 1 minute of silence. Thank you very much. Back to our activity and enthusiasm again. It is now time to have a small formal meeting and then we can proceed with the further program. ఈ రోజు మనకి మధ్య మధ్యలో పాటలు, కాన్సెప్ట్లు, సన్మానాలు అన్నీ కూడా వినూత్నంగా జరుగుతాయి. There are no formalities. We are not asking anybody to sit on the dais and then do something. We'll all enjoy the event being part of it. I am ready. Are you all ready? Super. Let's all clap for those who sat on the balcony also. Let's all clap for them because the hall is full them. They volunteered to be on the top. Welcome ma'am and sir. Sirs who are sitting over there. Thank you so much. It is now our pride and privilege to invite the dignitaries who are amongst us today onto the dais. ముందుగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈనాటి చీఫ్ గెస్ట్ వారు గురించి తెలియని తెలుగువాడు ఉండడు. ఐఏఎస్ ఆఫీసర్గా వివిధ శాఖల్లో పనిచేసేవారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీగా, వారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీగా వర్క్ చేయడమే కాదు, ప్రతి తెలుగువాడికి, ప్రతి తెలుగు కళాకారుడికి, ప్రతి తెలుగు అక్షరానికి తెలిసిన ఒక మంచి మనసు, మంచి వ్యక్తి, మంచి వక్త శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, చైర్మన్ ఏబిఆర్ఏ, వారిని కోరుతున్నామండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని వేదికపైకి ఆహ్వానించండి. మన ముఖ్య అతిథి ఈ రోజుకి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఈనాటి మన విశిష్ట అతిథులు, గెస్ట్ ఆఫ్ ఆనర్. వెల్కమ్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వెల్కమ్ సార్. ఆ తర్వాత సార్కి బొకే అందజేయవలసిందిగా శ్రీ డి నన్హారాం గారిని వేదికపైకి వచ్చి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నామండి. అడ్వైజర్. Sir, walk. Sir. You can hand over. Come, please. You can hand over. So that the photographer will find. ఆ తర్వాత ఈనాటి మన విశిష్ట అతిథుల్లో ఒకరు శ్రీ జి నారాయణన్ గారు, ఎక్స్ సిఎండి ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అండ్ డిఐఎఫ్ఆర్. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా ప్రెసిడెంట్ శ్రీ వారణాసి కృష్ణమూర్తి గారిని కోరుతున్నామండి. Sir, may I request your august presence on the stage, please? నారాయణన్ గారికి బొకే అందజేయవలసిందిగా శ్రీ జి రవికుమార్ గారు, అడ్వైజర్, వారిని కోరుతున్నామండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వేదికపైకి వచ్చే పెద్దల్ని సగౌరవంగా, సాదరంగా వేదికపైకి ఆహ్వానించండి. ఎందరో మహానుభావులు ఆంధ్ర బ్యాంక్తో అసోసియేషన్ ఉన్నవారు, అందులో కొంతమంది ఈరోజు మన మధ్యలో ఉన్నారు, ఈ వేదికపైన ఉన్నారు. వెల్కమ్ సార్. ఆ తర్వాత శ్రీ పి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీనివాస్ గారు ఈజ్ ది ఎక్స్ చైర్మన్ ఆఫ్ WRDA అథారిటీ, ఎక్స్ MD ఆఫ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్ GM ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. సార్ వేదికపైకి తీసుకురావాల్సిందిగా శ్రీ NSN